రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకనే సీఎం రేవంత్ రెడ్డి ఓ వర్గాన్ని టార్గెట్ చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అన్ని మర్యాదలు అతిక్రమించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడమంటే రాజ్యాంగాన్ని అవమానించడమేమని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యే సంజయ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన విషయం అందరికీ తెలుసని, గాంధీ భవన్ లో అధికారిక సమావేశాలకు సైతం హాజరవుతున్నారని గుర్తు చేశారు. రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కడం భవిష్యత్ తరాలకు మంచిది కాదని కవిత వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని కవిత సూచించారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక రకమైనటువంటి మాటలతో ప్రత్యర్థుల్ని విమర్శిస్తూ ఉంటారు. కానీ నిన్న వారు అన్ని రకాలైనటువంటి మర్యాదలను అతిక్రమించి వెలమ జాతిని పట్టుకొని వారి నోటికి ఎంత వస్తే అంత అన్నట్టు మాట్లాడినరు. ఈ వైఖరి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు ముఖ్యమంత్రి పదవి ఎక్కేటప్పుడు ఒక ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఏ భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటాను, అందరినీ గౌరవిస్తాను అనేటటువంటి మాట మీరు ప్రజలకు ఇచ్చున్నారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు. అవన్నీ మర్చిపోయి ఇవాళ మీరు ఒకటే ఒక జాతిని టార్గెట్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. రాజకీయంగా మీరు ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం లేకనే మరి ఇట్లా ఒక జాతి మీద విషం చిమ్ముతున్నారని నేను బలంగా నమ్ముతున్నాను. ఈ వైఖరి మీరు మార్చుకోవాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను.